స్థానిక సంస్థలో వార్డు మెంబర్ నుండి జడ్పీటీసీ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం వ్యక్తిగత గుర్తింపు కోసం కాకుండా పార్టీ సిద్ధాంతం కోసం నిలబడిన జన సైనికుల సాధక త్యాగం. ఇప్పుడు ఆ త్యాగానికి అంకిత భావానికి సంస్థాగత గుర్తింపు ఇచ్చే సమయం వచ్చింది. ఈ కార్యక్రమం కేవలం కమిటీల నియామకం కాదు, జన సైనికుల నుంచే భవిష్యత్ జనసేన నాయకత్వాన్ని నిర్మించే ఒక బలమైన ప్రక్రియ అది. సో నేను మొదలుపెట్టినప్పుడు ఇల్లు దూరం, చీకటి, గాఢాంధకారం అని చెప్పాను. నాకు తెలియదు, అంటే అంత అయోమయంగా ఉండేది. నాకు ఎలా స్టార్ట్ చేయాలంటే అది కరెక్టే. అంటే సో మీకు కొన్ని నేను పంచుకుంటాను మీతోటి. ఓకే, మేజర్ చెప్పగలిగింది ఇదే, మిగతా అని చెప్తాను. నేను ఇంకోటి ఏం చేద్దాం అనుకున్నానంటే, నాకు ఒకటి చెప్పి కీలకమైంది. ఈ రోజున 18,000 మంది సాధక్స్ ఉన్నారు. 18,000 మంది సాధక్స్. యు ఆర్ ఫస్ట్ లీడర్, అంటే ఫస్ట్ ప్రైమరీ లీడర్షిప్ మీదే పార్టీది. యు ఆర్ లీడర్స్. అంటే మొదటి లైన్ అండ్ లెంత్లో నిలబడే నాయకత్వం మీదే. అండ్ దట్స్ వై యువర్ సాధక్స్. అంటే మీరు 18,000 మంది తలుచుకుంటే జనసేన నిర్మాణం ఎలా ఉంటుంది మీరు ఊహించుకోగలరా? నాకు ప్రాణాలు వద్దు, పని చేయండి చాలు. మళ్ళీ నాకు ఆ బరువు నాకు ఎందుకు, ఇంట్లో అంత తిడతారు నన్ను. నాకు ప్రాణాలు వద్దు, పని చేయండి చాలు. అంటే మనం ప్రాణాలు ఇచ్చేంత గొప్ప విలన్స్ కూడా అక్కడ లేరబ్బా. అక్కడ అంత గొప్ప వ్యక్తులు ఉంటే ఇప్పటి సమాజం వేరుగా ఉండేది కదా. అంటే ఇది సరే కొన్ని చెప్పి మనం 18,000 మంది ఉన్నారు కదా. నేనేం చెప్పానంటే, మొన్న కమిటీస్ వేసినప్పుడు నా కోరిక 18,000 మంది సాధక్స్ని నేను ఇలా కలవాలని నా ఫస్ట్ గోల్ అది. అలాగే మన ప్రతి ఒక్కళ్ళకి, అంటే ప్రతి ఊర్లో, ప్రతి పార్లమెంట్లో, ఇక్కడ వేదిక పైన ఉన్న నాయకులకి సపోజ్ ఒక బాధ్యత అప్ప చెప్తే వాళ్ళు కనీసం ఒక 2,000 మంది తెలిసి ఉండాలి. రేపు పొద్దున ఎవరైనా, ఉదాహరణకి మన బొమ్మిడి నాయకుని కానీ పంపించింది నెల్లూరు, పంపిస్తున్నప్పుడు ఆయనకి దాదాపు ఒక 2,000 మంది తెలియాలి. ఇది అయిపోయే లోపు, ఎక్సర్సైజ్ కంప్లీట్ ఎక్సర్సైజ్ అయిపోయే లోపు. నాగబాబు గారిని అరకు పంపిస్తున్నా. కూర్చోబెట్టడానికి కొంచెం ప్రేమగా మాట్లాడగలడు, ప్రకృతి ప్రేమికుడు, మొక్కల్ని సంరక్షించేవాడు. అందుకే మీరు ఆయన్ని అంటే చాలా ఆలోచించి పంపించాం ఒక్కొక్కరిని కూడా. మన పల్నాడికి మన బాలినేని గారు కరెక్ట్ అనిపించింది నాకు. అంటే బ్రహ్మనాయుడు నేలకి మన బాలినేని గారి కరెక్ట్ అనిపించింది. కాకినాడ తట్టుకోవాలంటే మన సామినేని గారు కరెక్ట్ అనిపించింది. అసలు ఒక్కొక్కరిని నేను ఒకటి 10 సార్లు ఆలోచించి మిగతా వాళ్ళతో మాట్లాడి, నీ నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నా 10 సార్లు మాట్లాడి, కింద క్షేత్రస్థాయిలో మాట్లాడి, ఒక్కడికి అన్నీ ఏం తెలుస్తాయి చెప్పండి, అందరితో 10 మందితో మాట్లాడాలి కదా. అలాగే మన దుర్గేష్ గారిని అమలాపురం పంపితే బంధువులు ఎక్కువ ఉండి మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు మొహాట పడతారేమో అనిపించలేదు. అంటే సరదాగా చెప్తున్నాను కానీ ఒకసారి మొహాటాలు ఉండి మనోడేనండి కొంచెం పెట్టేయండి అంటే కబుక్కుని మొహాట పెట్టి పెట్టేస్తారా. ఇవన్నీ ఇట్లా ప్రతిదీ ఆలోచించి, అంటే నేను నేనేం చెప్పానంటే, అన్నీ మీరు రైట్ చేయాలి, 100% రైట్ చేయాలని నన్ను ఆలోచించకండి. ఒక ప్రయత్నం మొదలు పెడతాం. అంటే అంబేద్కర్ గారు చెప్పింది, కాన్స్టిట్యూషన్ ఈజ్ అ లివింగ్ డాక్యుమెంట్. దాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తుల స్పిరిట్ని బట్టి ఉంటుంది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్. అందుకని ఇట్స్ కాల్డ్ లివింగ్ డాక్యుమెంట్. అలాగా మన పార్టీ నిర్మాణం 100% ఇంటెన్షన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ రైట్. సో నాయకులకు కూడా మిమ్మల్ని ఒకసారి చూస్తే, మీరు మనం ఎదురుబెదురుగా కూర్చొని ఒకసారి మనం మాట్లాడుకుంటే, అంటే మీరు ఎంత నిలబడ్డారో మన వాళ్ళకి తెలిస్తే దాని తాలూకు విలువను మరింత ఇనుమడింపు చేయగలరు నాయకులు. అందుకని వారి ముందు నేను తీసుకుంటాను.